హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈ రోజుటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ సమ్మర్లో కూల్గా ఉండి లెమన్ స్క్వాష్ అన్నమాట. ఈ నిమ్మకాయ పాకాన్ని మీరు కేవలం 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి 15 నిమిషాలు కష్టపడి ప్రిపేర్ చేసుకుంటే ఇది మనకి 3 నుంచి 6 నెలల పాటు ఇది యూజ్ అవుతుంది. మీకు గెస్ట్లు అప్పటికప్పుడు వచ్చినా మీకు ఎలాంటి కూల్ డ్రింక్స్తో కూడా పని ఉండదన్నమాట. ఇది హ్యాపీగా ఇచ్చేయచ్చు. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెమన్ స్క్వాష్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను లెమన్స్ తీసుకున్నానండి. అన్నీ ఇన్ని అని కౌంట్ ఏమి ఉండదన్నమాట. మీరు చిన్న గ్లాస్తో చేసుకోవాలంటే పాకం చేసుకునే విధానాన్ని బట్టి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. ఆ టీ గ్లాస్తో ఒక టీ గ్లాసుడు లెమన్ జ్యూస్ అనేది తీసుకుంటున్నాను. ఈ టీ గ్లాస్ లెమన్ జ్యూస్ అనేది మీరు పెద్ద గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి. మెజర్మెంట్ అయితే పక్కా ఉండాలన్నమాట. మీరు బౌల్ తీసుకోవచ్చు, కప్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ నేనైతే ఈ లెమన్స్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా లెమన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. నేను ప్రస్తుతానికైతే ఒక 6 లెమన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ లెమన్ పిండేసిన తర్వాత మీరు ఈ తొక్కల్ని పడేయకోకుండా ఈ తొక్కలతో కూడా మనకి చాలా బాగా యూజ్ ఉందండి. ఈ సమ్మర్లో మనకి కూల్ డ్రింక్స్ అని అవని ఇవని ఐస్ క్రీమ్స్ అని తింటూ ఉంటాం. గెస్ట్లు వచ్చిన వాళ్ళందరికీ చల్లగా ఇవ్వాలని కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటాం. కానీ మనం ఈ లెమన్ స్క్వాష్ ఒక్కసారి 15 మినిట్స్ కష్టపడి చేసుకున్నట్లయితే ఎంతమంది వచ్చినా అంతమందికి మనం ఈజీగా ఒక్క నిమిషంలో కలిపేసి ఇచ్చేయచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. హెల్త్ ఉంటుంది. అలానే మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇలా కట్ చేసిన నిమ్మకాయల మొత్తాన్ని ఆ గ్లాస్లోకి రసం పిండేసుకుంటున్నాను. చూడండి, ఇలా నాకు పర్ఫెక్ట్గా ఒక టీ గ్లాస్ రసం తీసుకున్నాను. అంటే నాకు 6 లెమన్స్ కట్ చేసుకుంటే ఒక టీ గ్లాస్ రసం వచ్చిందండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈ లెమన్ పిండేసిన తర్వాత ఈ తొక్కలు ఉన్నాయి కదా, వీటిని మీరు డైరెక్ట్గా మీ నెక్ నల్లగా ఉన్న మోచేతులు మోకాళ్ళ మీద కానీ అలా ఏదన్నా నల్లగా ఉన్నా వీటిపైన షుగర్ కానీ బేకింగ్ సోడా కానీ కాఫీ పౌడర్ కానీ వేసుకొని రబ్ చేసుకోవచ్చు. అలానే మీరు వీటిని ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని మీ సున్నిపిండిలో కూడా బాతింగ్ పౌడర్గా వాడుకోవచ్చు అనమాట. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి ఈ లెమన్లో సి విటమిన్ కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసుల పంచదార, ఏ గ్లాస్తో అయితే నేను నిమ్మరసం తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు పంచదార యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1కి 3 అండి. మనం జనరల్గా బిర్యానీ అట్లా వండుకునేటప్పుడు 1కి 2 వేసుకుంటాం, బట్ ఇక్కడ 1కి 3 అనమాట. సో స్టవ్ ఆన్ చేసుకొని 3 గ్లాసులు పంచదార వేసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ అయితే పక్కా ఉండాలి. మీరు కావాలంటే 3.5 యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్వీట్గా ఉండాలి అనుకుంటే. నేను మీడియం స్వీట్గా వేసుకుంటున్నానండి. ఇలా ఈ పంచదార మొత్తాన్ని బాగా కరిగేలాగా ఒకసారి తిప్పుకొని ఇలా కరగబెట్టుకుందాం. చూసారా, పంచదార కరిగింది. మనకి పంచదార అనేది లైట్గా గులాబ్ జామున్ ఏ విధంగా అయితే స్టిక్కీగా పాకం పడతామో ఆ పాకం రావాలండి. మనకి తీగ పాకం లేకపోతే గట్టి పాకం అలాంటివి ఏమీ లేవన్నమాట. జస్ట్ కొంచెం మనకి 2 ఫింగర్స్ స్టిక్కీగా అతుక్కుంటే సరిపోతుంది. మీరు చూస్తున్నట్లయితే నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ పంచదార పాకం అనేది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకున్నప్పుడు పంచదారగా కట్టకుండా ఉండటం కోసం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని తిప్పుకుంటున్నాను. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి పంచదార మళ్ళీ తిరిగి ఫామ్ అవుదన్నమాట. సో నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని కనీసం అది పూర్తిగా చల్లారేంత వరకు, అంటే కనీసం మనకి ఫ్యాన్ కింద 15 నిమిషాలు టైం పడుతుందండి. 15 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈ 15 నిమిషాలు చల్లారిపోయిన తర్వాత చూడండి, మనకి చాలా పర్ఫెక్ట్గా బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను నిమ్మకాయ రసాన్ని వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. నిమ్మకాయలో మనకి సి విటమిన్ చాలా పుష్కలంగా దొరుకుతుందండి. అది మనం వేడి దానిలో వేస్తే ఆ విటమిన్ని మనం సరిగ్గా అందకపోవచ్చు మనకి. అందుకని దట్టు మనకి నిమ్మకాయ పాకం చేసుకుంటున్నాం కాబట్టి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి.
అదే వేడి దానిలో యాడ్ చేసుకుంటే నిమ్మకాయ చేదు అనేది వస్తుందండి, అందుకని అన్నమాట ఎక్కువ మోతాదులో యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను గాజు సీసాలోనే నిలువ ఉంటుందండి. ఇది గాజు సీసాలో వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డైలీ కావాలంటే మీరు 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. నాకు మా హస్బెండ్కి కలుపుతున్నాను అనమాట. మీకు ఇందులో ఇంకా వెరైటీగా కావాలంటే ఇలా సబ్జా చలవ చేసుకోవడానికి మీరు వాడుకోవచ్చు. అలానే మీరు కావాలనుకుంటే ఇందులోనే రకరకాలు సోడా కూడా వాడుకోవచ్చు అండి. జీరా పౌడర్ వేసుకోవచ్చు, మసాలా పౌడర్ వేసుకోవచ్చు, అండ్ మీరు ఇక్కడ లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇంకా ఫ్లేవర్ అదిరిపోతుంది అనమాట. ఒకటి ప్లెయిన్ స్వీట్, ఇంకొకటి వచ్చేటప్పటికి ఇట్లా సబ్జాలతో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందన్నమాట. మీరు సోడా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనం బయట లెమన్ సోడా ఎలా అయితే చేసుకుంటామో అలా అనమాట. నా దగ్గర సోడా అవైలబుల్గా లేదు, దట్టు నేను ఇలానే తాగాలనుకుంటున్నానండి, అందుకే ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు వీటి మీద నేను ఫ్లేవర్ కోసం జస్ట్ ఒక డెకరేషన్ అనుకోండి, ఇలా మింట్ లీవ్స్, పుదీనా ఆకులని యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా మీకు గెస్ట్లు వస్తే 5 నిమిషాల్లో వాళ్ళకి మీరు ఇలా సర్వ్ చేసి ఇచ్చారంటే హెల్త్కి హెల్త్, మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అనమాట. మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.